ఏ విషయంలోనైనా మనలో అహం అనేది ఆయన కనిపిస్తే దాన్ని విరగ్గొట్టే పనిలోకి వెంటనే దిగుతాడు దేవుడు. ఎందుకంటే మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలనేది ఆయన కోరికే. ఆశీర్వదించవయ్యా నువ్వు అడిగితే అలాగేనయ్యా నీ ముందు విరగ్గొట్టే పని మొదలు పెడతాడు. అప్పుడు నీకు అర్థమయ్యేది ఏంటంటే, భక్తి చేసే కొద్దీ, దేవా దీవించమనే కొద్దీ, ఆశీర్వాదాలను ఎదురు చూసే కొద్దీ నాకేందో అంతా రివర్సే అవుతుంది అని నీకు అనిపించిద్ది. ఒకప్పుడు ఎట్టబడితట్టుంటే ఏమీ లేదు, ఇప్పుడు అన్నీ మానుకొని పద్ధతిగా ఉండి దేవా 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 అనుకుంటే ఏందో నా పరిస్థితి అంతా రివర్స్ అయిపోతుంది అని నీకు అనిపించిద్ది. ప్రజెంట్ నీకు ఎవరికైనా అనిపిస్తుందట కదా? అనుకున్నావా ఏందో నా ఎట్టయిపోతుంది? దానికి కారణం ఇది. దేవుడు నిన్ను చెయ్యోదల్లా ఏమీ లేదు, నీ చెయ్యి పట్టుకున్నాడు. బండశిలలు ఉంటాయి కొండల దగ్గర, బండశిలలు ఉంటాయి, ఒట్టి శిలలు. శిల్పాలు వేరు, శిల వేరు. ఒట్టి బండని శిల అంటారు. ఆ బండశిలల దగ్గరికి వెళ్తే అన్ని శిలలు కొండ నిండా ఉంటాయి, కొండ చుట్టూ పడి ఉంటాయి. ఆడ ఒక వ్యక్తి వచ్చాడు, ఒక బండశిలను చూపించాడు, దాని మీద మార్క్ చేశాడు. ఆ బండశిల అనుకుంది, ఇంతమంది ఉంటే నా దగ్గరికి వచ్చి మార్కు చేశాడు ఏంది? వెంటనే ఒక క్రేన్ వచ్చింది. క్రేన్ వచ్చి ఆ బండశిలకి తీసుకుని అలా గాల్లో లేపి ఓ ప్రదేశంలో పెట్టింది. దానికి అనిపిస్తుంది, ఇంతవరకు నా దగ్గరికి ఎవరు రాలా, నేనెవరో మహానుభావుడు వచ్చి నన్ను మార్కు చేశాడు. ఇప్పుడు ఈ క్రేను నన్ను గాల్లో లేపుతుంది. అయ్య బాబోయ్, పక్కకు పెట్టాడు. పెట్టి ఇక మరుసటి రోజు బ్రష్ తీసుకొచ్చి దాని మీద ఏవేవో నక్ష గీస్తున్నాడు. మురిసిపోతుంది, ఏదేదో గీస్తున్నాడు, మురిసిపోతుంది. మిగిలిన బండ్లన్నీ విడ్డూరంగా చూస్తున్నాయి. వాటికి మార్కింగ్ లేదు, వాటికి క్రేన్ వచ్చి పైకి ఎత్తలేదు, వాటి మీద నక్షలు గీసింది ఏమీ లేదు. కానీ దీనికి ఒక్కదానికి స్పెషల్. ఇక మరుసటి రోజు నుంచి సామాన్ తెచ్చుకున్నాడు, క్యారేజీ తెచ్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏం తెచ్చుకున్నాడు? సామాన్ తెచ్చుకున్నాడు. ఇక మిగిలిన వాటి జోలికి, వేటి జోలికి పోట్లా. దేన్నైతే ప్రత్యేక పరిచాడో ఇక దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. టపి 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 కొడతా ఉంటే ఇక మొత్తుకుంటా ఉంది. ఇదేంద్ర నాయన వచ్చి మార్కు చేస్తే అబ్బో అనుకున్నాను, గాల్లో పైకి లేపితే ఇక నా జీవితం ఓహో అనుకున్నాను. నా మీదకి వచ్చి బ్రష్ తీసుకొని నక్షకిస్తుంటే చక్కలి గిలితో అల్లాడాను. ఇప్పుడేంది నాయన కోటింగ్ స్టార్ట్ అయింది. ఎప్పటిదాకా మాట్లాడట్లా ఏమి లేదు, కొడతానే ఉన్నాడు. రోజు డ్యూటీ పనిలాగా పెట్టుకొని క్యారేజీల్లో తెచ్చుకొని క్యారియర్ చక్కగా అక్కడ కూర్చొని మధ్యాహ్నానికి తిని ఏం లేదు, పొద్దున్నే రావటం కొట్టడం. ఇప్పుడు పక్క శిల్లన్నీ ఏమనుకుంటున్నాయి, పాపం వాడు చూడ రోజు తను తింటూనే ఉన్నాడు. ఆ శిల్ల అనుకుంటే మన బతికే నయం, లేకపోతే ఎగిరి పడ్డాడు, బాగా అనుకుతుంది. స్తోత్రం. కొట్టి 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 మిషన్లు తెచ్చి రుద్ది గీగా గందరగోళం చేసి రోజు దానికి బాధే. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. దాన్ని పక్కన నిలిపాడు. ప్రజలు వస్తున్నారు, మిగిలిన బండశిలల దగ్గరికి ఎవడెళ్ళట్లా. దేన్నైతే కొట్టి 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 గాయపరిచి ఆయన అనుకున్న ఆకారానికి అవరోధంగా ఉన్న వాటిని తొలగించి ఆయన అనుకున్న షేపును తీసుకొచ్చి నిలబెట్టాడో దాని దగ్గరకు వచ్చి చూస్తున్నారు.
దాన్ని తాకుతున్నారు, అబ్బా అంటున్నారు. అవునా కాదా? శిల్పి ముట్టని శిలను ఎవడన్నా పట్టుకుంటాడా? చెప్పవయ్యా. శిల్పి ముట్టని శిలను ఎవడైనా టచ్ చేస్తాడా? ఏ శిలనైతే శిల్పి ముట్టాడో కొట్టాడో దాన్ని కదా ప్రజలు మెచ్చుకుంటారు. నువ్వేమో దీవెనకరంగా మారాలంటావు, ఉలి దెబ్బలు నాకు వద్దంటావు. ఎట్లా? నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. ప్రైజ్ ది లార్డ్. అది సంగతి. షాలేం రాజు అనబడే నేను ఈరోజు మీ అందరి ముందు నిలబడి మీ చేత గౌరవాన్ని పొందుతున్నాను, ప్రోత్సాహాన్ని పొందుతున్నాను. ఒకవేళ మీరు నన్ను మెచ్చుకుంటే ఆ మెప్పును పొందుతున్నాను. కానీ ఇదంతా ఆ ప్రధాన శిల్పి ముట్టిన తర్వాత జరుగుతుంది. ఆ ప్రధాన శిల్పి తన చేతుల్లో తీసుకొని నన్ను చెక్కకపోతే నేనెవడో మీకు తెలిసేది కాదు. అవునా? చెక్కకొచ్చాడు ఆయన, విరగొట్టి నలగొట్టి ఊహ తెలిసిన దగ్గర నుంచి, పసిప్రాయం నుంచి రకరకాల అనుభవాలను చూపించి, చిరుప్రాయం నుంచే గుండెకు గాయం, మనసుకు గాయం, అన్ని అనుభవాలు రకరకాల అనుభవాలన్నీ చూపించి రకరకాలుగా చెక్కి ఈ రోజుకి ఈ ఆకృతిలో ఇక్కడ నిలబెట్టి మీరందరూ చూసి, కొంతమంది ఆ శిల్పాన్ని చూసి ప్రజలు మెచ్చుకున్నట్టు ఆహా ఓహో అని ఒకవేళ నువ్వు అంటే, దీనిది కాదు గొప్ప, ఒక బండ శిలను ఇలా చెక్కిన ఆ ప్రధాన శిల్పిది గొప్ప. హల్లెలూయా.